జై శ్రీ గాయత్రి మాతాకి వచ్చనమ్మో ముదమొప్పగనో వెగరేణుక దేవిందు వచ్చనమ్మో చప్పట్లు. అమ్మా ముగ్గురమ్మల తల్లి మూల కుటుంబల తల్లి మీకు ఇదే వందనం తల్లి. చల్లగా వర్తిల్లు సేవగా. జననీ జన్మ భూమిచ్చ సర్గాదపి గరియసి. మానవ జన్మమెత్తి ఈ ప్రపంచంలో ఈ కళను కనుమరుగైనటువంటి కళను తెచ్చున్నటువంటి మహా కళాకారుడు, అద్భుతమైన కళా దయామయుడు, నిస్వార్థపరుడైన మన కొరివి విజయ్ గారు. అందరూ కూడా ఒక చప్పట్లు కొట్టాలి. ఈ 20 మంది బ్యాచ్లో ఒక్కడే నవయువకుడు. అందరూ మరియు ఇతని లాంటి మరియు కొంతమంది కళలను నిపుణమై మరి వారు కూడా ఇటువంటి కళలో విజయమై పొంది అతను కూడా ఇలాంటి పోషణ చేయాలని కోరుచున్నాము. ఇందులో నవయువకుడు విజయ్ కుమారు, అతడు కూడా నిష్ట గరిష్టతో మరియు పెళ్లి కాని యువనాయకుడు, విద్యా బోధకుడు మరియు ప్రైవేట్ టీచర్గా పనిచేస్తున్నాడు. అతడు కూడా ఈ కళలో ఒక్కడే. ఇంతమందిలో ఎంతో మంది నవయువకులు ఉన్నారు, కానీ ఈ కళల మీద వాళ్ళకు ఇష్టం లేదు. ఇప్పటికైనా వారు ముందుకొచ్చి ఈ కనుమరుగైన కళను మరియు ఇందులో పాల్గొనాలని కోరుచున్నాను. అయితే అమ్మా, మీ పేరు, మీ ఊరు, మీ తల్లిదండ్రుల నామాంతము ఈ కూర్చున్న ప్రేక్షకులు వినంజేయం కదా. చెప్పమంటావా సేవక? అవును అవును. గ్రామము కైలాసగిరి, జనకుడు శివశంకరుడు, జననీ పార్వతి దేవని అందురే నా నామము రేణుక దేవని అందురే
చీరగట్టి కోమాలాంగిర నేను తోకెంతు చీరగట్టి సింగులు తొక్కుతూ నాట్యంబులాడెదా పెదవులు ఎర్రాన దేహంబు తెల్లాన రాంగిరో అందంబు దాననే ధరణి మైసామౌరా దాముని సాక్షిగా ఆ ధరణి మైసామౌరా దాముని సాక్షిగా తల్లిదండ్రులనే చేరబోయేదా పోయేదా అమ్మా ఏమనుకున్నారో చెప్పండి కదా. ఆహా సేవక, ఈరోజు ఆదివారం సెలవు కావున మీ పేరు, మీ ఊరు, మీ తల్లిదండ్రుల పేరంటూ మరిచిపోతున్నారా ఏమిచ్చి చెల్లి? ఆహా సేవక, నా యొక్క నామధేయము రేణుకాయలమ్మ అందరు కదా. రేణుకాయలమ్మంటారు. అవును. నా తండ్రి బోలాశంకరుడు అందరు కదా. శంకరుడు. అవును. నా తల్లి పరమ పతివ్రత అయిన పార్వతీదేవి అందరు కదా. పార్వతి అంత పరమ ప్రతిభత లేదు, శంకరున్నంత భగవంతుడే లేడు. అవును. అయితే మీరెందరక్క చెల్లెలమ్మా? మేము ఏడుగురము. అందులో ఎన్నోదానం? నేను చిన్నదానుడు కదా. ఈ రోజు మరి ఎక్కడికి పోతున్నావమ్మా? ఆహా ఈరోజు ఆదివారము సెలవు కావున సేవక నువ్వు వెళ్ళి చెలికత్తలను తీసుకొని రమ్ము. ఓహో, ప్రతిరోజు ప్రతినిత్యము పాఠశాలలో గురువు గారు చెప్పిన పాఠములు వల్లించుకుంటూ మరియు చదువు సంఖ్యలు నేర్చుకదాను. ఈరోజు ఆదివారం కావున సెలవు కావున ఉద్యానవనం వెళ్ళి ఆటలు పాటలు పాడుకుందామని మనసులో అనుకున్నావా? అవును. ఇప్పుడు తల్లిదండ్రులు సెలవు తీసుకున్నావా? అవును తీసుకున్నాను. సరే, ఇప్పుడు ఎవరిని తీసుకొని రమ్మంటున్నావు? చెలికత్తలను తీసుకొని రమ్ము. చెల్లిని తీసుకొని రమ్మంటున్నావా? సరే, తక్షణమే తీసుకొని వచ్చాను. మీరు లోనికి వెళ్ళండి. జయ శ్రీ గాయత్రి మాతాకి జై. కైలాసపతి మమ్ము కరుణించుమా, కలిశాస మొర మొర లాలించుమా. ఆ గంగను శిరమందు దాల్చినవో, పొందటి ధరలము మింగినవో. జయ శ్రీ గాయత్రి మాతాకి. జై రేణుకా మాతాకి, జమదగ్ని మునీశ్వరునికి జై, బలపరశ రామునికి చందన గన్నా.
చందనగన్న ఎందురారానందే కొరా చందనగన్న ఎందురారానందే కొరా బంగారు బొట్టు పెట్టి దారి బొమ్మల నడుమ బంగారు బొట్టు పెట్టి అటలోన మంచి మేటైన నాననమ్మ అటలోన మంచి మేటైన దాననమ్మ అటలోన మంచి మేటైన దాననమ్మ చందనాయన్న ఎందు రారాలనే కూడా జయ రేణుక మాతాకి మనసే అందాల బృందావనం నేను పాదరుని ప్రేమే మధురామృతం మనసే అందాల బృందావనం నేను మాధవుని మనసే అందాల బృందావనం నేను మాధవుని ప్రేమే మధురామృతం కమ్మని నగుమోము వాకిట తొలినోము కమ్మని నగుమోము వాకిట తొలినోము కడగంటి చూపైన కరుణామృతం మనసే బాల అమ్మా అమ్మా ఏం పేరు నీ పేరు నా పేరు వసంత. వసంత లక్ష్మి. నీ పేరు వసంత వసంత లక్ష్మి వసంతవ్వ. వసంతవ్వ. మర్చిపోయావు నా పేరు శకుంతల.
మింగేశారి, ఒక్కసారి పెదవులతో మింగేశారి. ఇది శకుంతల. నీ పేరు శశికళ. అమ్మో, నీ పేరు చంద్రకళ. అమ్మా, ఇప్పుడు ప్రోగ్రాంకి పోయింది, భాగ్యనగర్ ప్రోగ్రాం పోయింది, రేవంత్ రెడ్డి మీటింగ్ అయింది. ఇప్పుడే ఆదర్ బాదరు మరి కుక్కలకొండ పరుపులు పిలిచిరని చెప్పి మరి ఏం వేసుకుందాం మొండిమోడుతోడు వచ్చింది. ఇప్పుడు మంచిగా అందంగా తయారైంది. వచ్చింది ముని కన్యలాము మా అచితి చలి కన్యలాము ముదా మగమన కన్యలాము అచితి చలి కన్యలాము ముదా మగమన కన్యలాము అచితి చలి కన్యలాము ఆనందముగా మేము ఆటలాడుచువేగా ఆనందముగా మేము ఆటలాడుచువేగా ముందుగా వచ్చింది సభవారు మెత్తగా అచితి పంచరంగుల చీరగట్టి ఉదా ఒప్పగా నాట్యము చేసి పంచరంగుల చీరగట్టి ఉదా ఒప్పగా నాట్యము చేసి మా తల్లి కేశకుడు మా తల్లి శశిదేవి ధరణిమై సామౌర తముని సాక్షిగా అచితి అమ్మా, నీ పేరేం పేరే? చంద్రకళ. వీళ్ళందరికీ మీది నువ్వేనా? అయితే మీరు ఏ ఏ ప్రోగ్రాంలు పోతారమ్మా? ఏమేం ప్రోగ్రాంలు? అయితే పెళ్లి ప్రోగ్రాంలకు మరి ఏ ప్రోగ్రాంకైనా అయితే నువ్వు మేతివా? అయితే ఆటలు ఆడితే ఎంత, పాట పాడితే ఎంత, ముచ్చట పెడితే ఎంత? 60,000. సరే సరే, మరే ముచ్చట పెడితే 30,000, ఆటలు ఆడితే 60,000, నాట్యం చేస్తే 40,000. బాగానే ఉన్నది గిరాకీ, కానీ బాగుంటుంది. అమ్మా, అయితే నువ్వు ఎలా ఉన్నావంటే మరి రైలు బండిలోన పోగా మరి బస్సులో బస్ డిపోలో కానీ అంటే ఎట్లా? ఎవరు ఎరికేనా? అట్లా ఉన్నారు. అయితే సరే, కానీ ఆ రేణుకాదేవి మిమ్మల్ని తోలుకొని రమ్మని వస్తారా? ఫస్ట్ రేట్ అయితే పక్క చేయి. రేట్ అయితే ఓకే చేయి. ఈ పోరి ఒంటిగందుతో వస్తాం వస్తాం అంటుంది. మా చెల్లె ట్రైనింగ్ బాగా తోలిన నేను. బక్క చెల్లె హుషారు బాగున్నది. అమెరికా మొన్ననే పోయిందా? సరే, ఇప్పుడు ఆ అమ్మవారి దగ్గరికి ఆ రేణుక ఇళ్ళమ్మ రమ్మంటుంది, వస్తారా? రండి కదా. నా అమ్మమ్మే మరువానమ్మ ఓ రేణుక దేవి. దేవి దేవి
శిరోమణి మునీశ్వరునికి ఓ శేష శయన నారాయణ ఓ కమల నయన నీరావణ రక్షించవయ్యా నీ దాసులా శిక్షించవయ్యా పాపకులా చల్లగా వర్దిలం కదా నన్ను వినిపించిన ఓ చెల్లులారా ఓ చెల్లులారా మనం ఇప్పుడు ఆటలు ఆడుకున్నాం కదా మీరు ఆట కింద తీసుకుంటారు ఉద్యానవనములకు పోయి ఆటలు పాటలు పాడుకున్నామని మేము పిలిపించానమ్మా. అమ్మా ఆటకు ఎంత తీసుకుంటారు పాటకు ఎంత తీసుకున్నారు అడుగుతున్నది కదా. పాటకు 10,000, పాటకు 30,000, డాన్స్ కరం. అమ్మా ఆ రేణుకాదేవి ఏమంటుందో చూడండి. అమ్మా మీరు కోరితే సరే మీరు కోరినవన్నీ ఇచ్చేదాన్ని కదా వజ్ర వైడూర్యాలు అన్ని బంగారు భూషణములు పట్టు వితంబరములు పట్టు రవికలు మీకు ఇస్తారట. కానీ ఇప్పుడు ఉద్యానవనం పోతారట. సరే వచ్చేదాం పద. జయ శ్రీ గాయత్రి మాతాకి పోదాము చెలియ మనము పువ్వుల తోటలకు పోదాము చెలియ మనము పోదాము చెలియ మనము పువ్వుల తోటలకు పోదాము చెలియ మనము నందానందనవనము నాకు సుందరమే నందానందనవనము విహార పుష్పవలమ విహసేతు భాగ్యమే విహార పుష్పవలమ ధరణి మై సామౌరా దామోని సాక్షిగా ధరణి మై సామౌరా కోరి కోరి వేడదాను కోమాల దీపుల పోదాము చెలియ మనము పువ్వుల తోటలకు పోదాము చెలియ మనము పువ్వుల తోటలకు పోదాము చెలియ మనము పువ్వుల తోటలకు పోదాము చెలియ మనము. జయ శ్రీ గాయత్రి మాతాకి పూలు గోదామురారే ఆ పూలు గోదామురారే ఓ పువ్వులు లారాయి పూలవనములో నా పూలు గోదామురారే పంతులు చామంతులు మంచి ముద బంతులు మేలైన బంతులు మెచ్చి కోదమురారే ఆడుకుందామురారే ఓ అరినా పూలారాయి పూలవనములోన ఆడుకుందామురారే ఓ అరినా పూలారాయి పూలవనములోన ఆడుకుందామురారే బంతులు చామంతులు మంచి ముద బంతులు మేలైన బంతులు మెచ్చి కోదమురారే ఓహో చెల్లులారా అమ్మా చూసారా ఈ తీర్చిన ఉద్యానవనము పూలని ఎంత అందముగా ఉన్నదో ఈ పూలు చూసారా అమ్మా ఓ చెల్లులారా ఇది ఏమి పువ్వుడమ్మా చెప్పు ఇది ఏం పువ్వు అని అడుగుతుంది రేణుక.
చామంతి పువ్వా? ఆహా అమ్మా అదేమి పువ్వు అమ్మా? ఆహా ఇది ఎర్రగా ఉన్నది ఇదేమి పువ్వు అమ్మా? ఆహా ఇప్పుడు ఈ పువ్వులు మనం తెంపుకొని జడల్లో జడలో పెట్టుకొని పెట్టుకున్నాం కదా, పెట్టుకొని అమ్మా, పెట్టుకోండి. పెట్టుకోండి. ఒకరి సింగు ఒకరు పెట్టుకొని అక్కడ సబ్బు తప్పితే ఏం లేదు. ఆహా జై రేణుక మాతాకి. అమ్మా ఆహా చెల్లి అయితే ఈ పూలన్నీ కోసుకున్నాము, జడల్లో పెట్టుకున్నాము. ఆహా ఏ మాట ఇస్తామని అడుగు, అక్కడ అడుగు. ఆహా చెల్లి మీకు ఏ మాట ఇష్టం అమ్మా? కబడ్డీ, చెల్లి నీకే మాట ఇష్టం అమ్మా? ఖోఖో, ఓ చెల్లి నీకే మాట ఇష్టం అమ్మా? ఓ చెల్లి చెరగోని. నీకు? ఆహా మీరు ఆడరాని ఆటలు చెప్పినారు కదా, మనం ఇప్పుడు కోలలాట ఆడుకుందాం కదా. కోలలంటే ఆడవారు ఆడుకునే ఆటలమ్మా. అవును. కోలలంటే చాలా అందరికి ఇష్టం. కోలలు వేసుకోవాలి కదా. జయ శ్రీ గాయత్రి మాతాకి జై. కస్తూరి కాలువల్లో కృష్ణుడెదురాయే, జాడి మల్లెలో కృష్ణుడెదురాయే, తీగ మల్లెలో పాలు గొయ్యే గొల్ల బామ పాలన్న గొయ్యే, జాజి మల్లెలో పాలన్న గొయ్యే, తీగ మల్లెలో పాలు అయ్యి బల్లబామ పాలన్న పోయే, జాజి మల్లెలో పాలన్న పోయే, తీగ మల్లెలో. అప్పుడు గొల్ల బామ ఏమానంటారే, జాజి మల్లెలో ఏమానంటారే, తీగ మల్లెలో అప్పుడు బల్లబామ ఏమానంటారే, జాజి మల్లెలో ఏమానంటారే, తీగ మల్లెలో.
ఓహో చెల్లులారా, ఆ, ఇప్పుడు కోలాటం ఆడుకున్నాం కదా, ఇప్పుడు మనం బతుకమ్మలు పేర్చి బతుకమ్మలాట ఆడుకుందాం కదా. కోలలంటే చాలా మేము ఎన్నడూ చూడలేదమ్మా. ఇది కని వెనిగరవని కోలలమ్మా చాలాగా ఉన్నారమ్మా. అక్కయ్య రేణుక చాలా ఇష్టమైనమ్మా, నాకు చాలా ఇష్టం. అమ్మా ఈ మొదటి ఆట బతుకమ్మ మరి కోలల పాట ఆడుకున్నాం కదా. ఇప్పుడు యువలక్షణంగా బతుకమ్మలు పేర్చుకొని ఒక దగ్గర ముత్యాల ముగ్గులు వేసి రతనాల అంకరాలు వేసి ఇక్కడ మనం ఆడుకోవాలి. జయ శ్రీ గాయత్రి మాతాకి. రమ 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 ఉయ్యాలో రమణ శ్రీరామ ఉయ్యాలో, రమ 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 ఉయ్యాలో రమణ శ్రీరామ ఉయ్యాలో, తప్పదు పాదంబు ఉయ్యాలో తండ్రి గణపతి ఉయ్యాలో, మైసమ్మ బ్రహ్ముల ఉయ్యాలో కార్తీక రాజులే ఉయ్యాలో, కార్తీక రాజుల ఉయ్యాలో, కార్తీక రాజులే ఉయ్యాలో కొండ కవన చేత ఉయ్యాలో, కార్తీక రాజుల ఉయ్యాలో, ఉయ్యాలో, దేవతలందరినీ ఉయ్యాలో బాధ పెట్టుతుండే ఉయ్యాలో, బాధ పెట్టుతుండే ఉయ్యాలో కష్ట పెట్టుతుండే ఉయ్యాలో. అప్పుడు దేవతలు ఉయ్యాలో ఏమి చేసినారే ఉయ్యాలో, దేవతలందరూ ఉయ్యాలో వైకుంఠం చేరే ఉయ్యాలో, వైకుంఠములోన ఉయ్యాలో శ్రీ మహావిష్ణువే ఉయ్యాలో, దేవరాజ దేవ ఉయ్యాలో ఓ విష్ణుదేవ ఉయ్యాలో, కార్తీక రాజులే ఉయ్యాలో బాధ పెట్టుతుండే ఉయ్యాలో, అప్పుడు దేవుడు ఉయ్యాలో ఆగండి ఆనెను ఉయ్యాలో, కార్తీక రాజులను ఉయ్యాలో అవతారం ఎత్తి ఉయ్యాలో, అవతారం ఎత్తి ఉయ్యాలో సంహరించేదాను ఉయ్యాలో, ముగ్గురు దేవతలు ఉయ్యాలో అవతారం ఎత్తి ఉయ్యాలో, సరస్వతమ్మరు ఉయ్యాలో రేణుక వైపుతు ఉయ్యాలో, బ్రహ్మదేవుడ నీవు ఉయ్యాలో మునిరాజు వైపుతు ఉయ్యాలో, నీ గర్భమందున ఉయ్యాలో పరశురాముడ రైతు ఉయ్యాలో, రమ 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 ఉయ్యాలో రమణ శ్రీరామ ఉయ్యాలో, రమ 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 ఉయ్యాలో రమణ శ్రీరామ ఉయ్యాలో. జయ శ్రీ గాయత్రి మాతాకి. ఓహో చెల్లులారా, ఇప్పుడు ఈ బతుకమ్మలు మనం గంగానదిలో వేద్దాం కదా పదము. జయ శ్రీ గాయత్రి మాతాకి. ఒక్కేసి పువ్వేసి సంద మామ ఒక్క జములయ సంద మామ, రెండేసి పూలేసి సంద మామ రెండు జములయ సంద మామ, ఏమేమి పువ్వపునే గౌరమ్మ ఏమేమి కాయపునే గౌరమ్మ, తంగేడు పువ్వపునే గౌరమ్మ తంగేడు కాయపునే, తంగేడు పువ్వపునే గౌరమ్మ తంగేడు కాయపునే గౌరమ్మ, తంగేడు చెట్టు కింద ఆట తిరగాల పాట తిరగాల కలికి తిరగాల
ముత్యము గడుగులు రాలువో నడుగులు రాముది గడువు తిరుతరాజలు ఘనమైన పొన్న పువ్వే గజ్జల వడ్డలమే గౌరమ్మ ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జల వడ్డలమే గౌరమ్మ. జయశ్రీ గాయత్రి మాతాకి. జై ఓ చెల్లులారా, ఈ బతుకమ్మలు గంగానదిలో వేద్దాం పదము. పో పో గౌరమ్మ పో పో గౌరమ్మ పొన్న పూల గౌరమ్మ పో పో గౌరమ్మ పొన్న పూల గౌరమ్మ మల్లచ్చే పండుకో రారా గౌరమ్మ పెద్దలకు వచ్చింది పెద్దరామస బాలలకు వచ్చింది బతుకమ్మ పండుగ నీదే ముందే నాదే ముందే నాదే ముందే నాదే ముందే నాదే ముందే అదేమో గౌరమ్మలది ఇదిగో నా గౌరమ్మని ఇప్పటికైనా అప్పటికైనా ఆడవారు వివలక్షణం కన్నా ఏ ఫంక్షన్ కన్నా కానీ ఏ యొక్క పండుగ కన్నా కానీ మరి ఆడవారికి పసుపు కుంకుమ అంటే చాలా ఇష్టము. అయితే ఆ పసుపు కుంకుమ ముఖాగులాలు ఆ చెలికత్తెలే పెట్టుకుంటున్నారట. ఓహో ఆ చెల్లులా రేణుకాదేవి వారిని చూసుకుంటా మరి ఏమంటున్నదో చూడండి. ఓహో చెల్లులారా, ఈ పసుపు గంధము నాకు పెట్టట్లేదు కదా, ఎందుకమ్మా? అమ్మా నీకు ఏం చెప్తారు? ఎటు తిరుగుతున్నావే ఓ పెద్దదానా? ఏం తిరుగుతున్నావేంటే? ఏం అడుగుతుంది? అమ్మా నాకు పెట్టలేదు, పసుపు కుంకుమ ముఖ గులాలు మీరే పెట్టుకుంటున్నానని అడుగుతుంది. ఎందుకమ్మా? పెళ్లిలని మాకు కళ్యాణాలని మాకు మంగళసూత్రాలు పుట్ట మాకు కొత్త బట్టలు ఉన్నాయి, మేము పెట్టలేమమ్మా నీకు. ఆహా, మీ మెడలో కట్టినవి ఏమిటమ్మా? మా మెడలో కట్టిన మంగళసూత్రాలమ్మా. ఆహా, అదెవరు కట్టారు? నీకెవరు కట్టారు నా చెల్లి? మగడు ఓ చెల్లి నీకెవరు కట్టారు? భర్త కట్టిన ఓ చెల్లి నీకు? హస్బెండ్ 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 కట్టి ఓ చెల్లి నీకు? ఓ చెల్లి నీకెవరు కట్టారమ్మా? ఇంటి ఆయన కట్టిందట. అవునా? కాదమ్మా, నీకు పెళ్లి కాలేదు, నీతో తెలివక వచ్చిన మేము వచ్చేది కాకుండా. అయితే దగ్గర అమ్మా నీకు పెళ్లి కాలేదని ఎరుకైతే ఎవరికైతే మేము మేము కూడా రాకపోతాం కదా. ఇంత యవనగాశ్రీ ఉన్నావు, ఇంత పెద్దగా ఉన్నావు, ఇంత పొడుగా ఉన్నావు. పొడుగు వయసు నేను చూస్తుంటే తల్లికి బాగా లావున్నావు. ఏందమ్మా ఇంతవరకు పెళ్లి కాలేదు, మా చెల్లెకైంది, మా చిన్న చెల్లె కూడా చేసింది. సరే సరే నీ దగ్గర ఉండినా ఏమి ఫలం లేదు. లేదమ్మా, వెళ్ళిపోతాం. వెళ్ళిపోతున్నాం. నడవమ్మా. పోసే చేయనా జయ రేణుక మాతాకి. ముక్కు చూడు ముక్కు చూడు ముఖండము చూడు ముక్కు చూడు ముఖండము చూడు ముక్కుకున్న ముక్కు పోగుడు చూడు పెట్టు బదిల్లి కాదు. నడుము చూడు నడుమందము చూడు నడుము చూడు నడుమందము చూడు నడుము చూడు నడుమందము చూడు నడుముకున్న మట్టేసును చూడు
అమ్మా ఆహా ఈ చెల్లులందరూ నాకు లగ్నము కాలని హేళన చేసి నవ్వినారు కదా. ఈ చెల్లులందరూ ఉద్యానవనము తీసుకొని పోతే మరి ఎంతో మంచివారని ఎంతో ఆశతో ఎంతో ప్రేమతో తీసుకుపోయినారు. అవును. అక్కడ మరి కోలం పాటలు మరియు ఆ బతుకమ్మ పాటలు వాడారు. అవును ఆ యువలక్షణంగా అందరి గౌరవం తీసుకొని పసుపు ముఖాగులు పెట్టుకున్నారు. అవును. వారిని మీరే పెట్టుకుంటున్నారమ్మా అని అంటే మేము లగ్నము అయిన వారికి పెట్టము, మాకు లగ్నమైంది, మా మెడలో భర్తాలు కట్టండు, మా మెడలో మా హస్బెండ్ కట్టాడని వారు తీరు మాటలు అన్నారు. అవును అయితే ఇంత యవనాద్రిగా ఉన్నావు, ఇంత పొడుగు ఉన్నావు, ఇంత కొద్దిదాని ఉన్నావు, ఇట్లా లగ్గం కాలేదంటే మీతో మేము రాలేకపోతుంది అని చెప్పి నవ్వి హింసించి పరభావించి వెళ్ళిపోయారంటున్నావా? అవును కదా. సరే మరి ఏం చేస్తావమ్మా? నేను నా తల్లి వద్దకు వెళ్ళేదాను. మీ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి ఈ చెల్లులందరూ మరి ఎలని చేసిన విషయం చెప్తావా? అవును చెప్పండి. జయ శ్రీ గాయత్రి మాతాకి. ధరణికి గిరి భారమా, గిరికి ధరణి భారమా, ధరణికి గిరి భారమా, గిరికి ధరణి భారమా, కరువుకు కాయ భారమా, కని పెంచే తల్లికి పిల్ల భారమా, కరువుకు కాయ భారమా, కని పెంచే తల్లికి పిల్ల భారమా. జయ శ్రీ గాయత్రి మాతాకి. జై జయ శ్రీ గాయత్రి మాతాకి.